హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఒక కప్పు గోధుమ రవ్వ ఉప్మా తీసుకొని నేనైతే కడాయిలో వేసుకొని చక్కగా దూరగా వేపుకున్నాను. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కావాల్సిన తాలింపులన్నీ వేసుకున్నాను. శనగగుళ్ళు, వేరుశెనగపప్పు, మినపగుళ్ళు ఇవి ఎక్కువగానే వేసుకున్నాను. పంట కింద అలా అలా తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో పాటు జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి, కొంచెం కాజు కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేస్తే అది ఉప్మా అవదంట, అదేంటో చెప్మా అవుతుందంట. ఈ మాట ఎవరన్నారో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత అవన్నీ వేగిన తర్వాత మంచిగా ఉప్పు వేసాను. తర్వాత ఒక కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. అవి సలసల మరిగేటప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని అయితే యాడ్ చేశాను. ఉండలు కట్టకుండా చక్కగా కలిపాను అనమాట. సో ఫైనల్గా నా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొంచెం పంచదార వేసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కానీ నాకు పంచదార కన్నా కూడా మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట. సో ఎంతమందికి ఈ టేస్ట్, ఈ కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.